బెయిల్ కూడా ఇవ్వరు. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దమైంది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కోవూరి జనార్దన రెడ్డి చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక క్యూ లైన్స్ ను ఏర్పాటు చేశామంటున్న ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. శరన్నవరాత్రి మహోత్సవాలకు అన్నీ సిద్ధమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని దుర్గామెట్టలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా భారీ ఎత్తున శరన్నవరాత్రి ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఈసారి క్యూ లైన్లన్నింటినీ కూడా మార్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా పాటు జిల్లా ఏసీ అదేవిధంగా రాజరాజేశ్వరి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జనార్దన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా జరగబోతుంది సార్? సార్ అందరికీ నమస్కారం. మన శరన్నవరాత్రి దసరా ఉత్సవాల సందర్భంగా మన నెల్లూరు నగరంలో అత్యంత పురాతన మరియు విశిష్టమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 22 నుంచి 2 అక్టోబర్ వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి గత 3 నెలల నుంచి కూడా దేవాదాయ శాఖ తరపున మరియు ఇక్కడ చాలా ఏర్పాట్లు కూడా ఈ సంవత్సరం చేయడం జరిగింది. వీటికి సంబంధించి మన గౌరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా గత 10 రోజుల కిందట అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఆర్డీఓ గారి అధ్యక్షతన అందరు అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవస్థానం నందు ఇప్పటివరకు అప్రదక్షిణంగా భక్తులు వచ్చే విధంగా క్యూ లైన్లు ఉన్నాయి. యాంటీ క్లాక్ వైజ్లో దాన్ని పూర్తిగా క్లాక్ వైజ్లో ప్రతి ఒక్కరూ బయట కానీ లోపల తిరిగేవాళ్ళు కానీ క్లాక్ వైజ్లో దర్శనం చేసుకునే విధంగా అదేవిధంగా 3 లైన్లు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులు మ్యాక్సిమం అరగంట లోపల దర్శనం అయ్యే విధంగా వాళ్ళకి సౌకర్యాలు కలగజేయడం జరిగింది. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి భక్తులు ఎంతమంది వస్తారనుకుంటున్నారు? వీళ్ళందరికీ దర్శన ఏర్పాట్లు ఈ క్యూలు ఉపయోగపడతాయా? ఈ క్యూలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రత్యేకంగా తయారు చేసిన క్యూ లైన్ల వల్ల చాలా త్వరితగతిన భక్తులకు దర్శనం అయిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కూడా కొంచెం మార్పు చేసాము. ఈ సంవత్సరం డైరెక్ట్గా అమ్మవారిని నేరుగా మన కనకదుర్గ టెంపుల్లో దర్శనం చేసుకునే విధంగా డైరెక్ట్గా ఎదురు నుంచే అమ్మవారిని దర్శనం చేసుకుంటే భక్తులు ఎక్కువ సంతృప్తి పొందుతారని చెప్పి ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు పక్క నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ ఒక్క క్షణంలో అమ్మవారిని చూసి మళ్ళీ వెనక వాళ్ళ ఈ ప్లెజర్ వల్ల భక్తులు త్వరగా వెళ్ళిపోవడం జరుగుతుండేది. ఆ విధంగా కాకుండా ఎదురుగా అమ్మవారి లైన్ ఏర్పాటు చేస్తే ఎక్కువసేపు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పి వాళ్ళు సంతృప్తికరంగా ఉంటారని చెప్పి ఆలోచించి ఈ విధంగా పెద్దల సలహా మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 రోజుల పాటు ఎలాంటి పూజలు జరగబోతున్నాయి? అందుకు సంబంధించి డోనర్స్కి కానీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ 10 రోజులు ప్రతిరోజు అమ్మవారికి నవవరణ పూజ జరుగుతుంది. మన దేవస్థానంలో నవవరణ పూజ అమ్మవారికి చాలా ప్రత్యేకమైంది. నవవరణ పూజ చేసుకుంటే వాళ్ళకి సకల శుభాలు జరుగుతాయని చెప్పి మన శాస్త్రం. ఈ 10 రోజులు కూడా నవావరణకు సంబంధించి శాశ్వత ఉభయకర్తలు ఉన్నారు. అదేవిధంగా పూలంగి సేవలకి ఉభయకర్తలు ఉన్నారు. ఈ నవావరణం కూడా సామూహికంగా కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా చండీ హోమం 9 రోజులు సంపుటీకరణ చండీ హోమం అని చెప్పి చాలా పెద్ద హోమం ఈ అమ్మవారికి చేసి లాస్ట్ రోజు పూర్ణావతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ దేవస్థానానికి సంబంధించి చాలామంది దాతల సహకారంతోనే ఈ దేవస్థానం అభివృద్ధి చెందుతుంది. ఈ దేవస్థానం అభివృద్ధికి సహకరించినటువంటి దాతలందరికీ మరియు ప్రజాప్రతినిధులకి, స్థానిక కార్పొరేటర్ అయితేమి ఇతర అధికారులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరూ చివరిగా మీరు జిల్లా ఏసీగా కూడా ఉన్నారు. జిల్లాలో శరన్నవరాత్రికి సంబంధించి అమ్మవారి దేవస్థానాల్లో మొత్తం కూడా ఎలాంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి? జిల్లాలో శరన్నవరాత్రులకు సంబంధించి మనకు ముఖ్యంగా రాజరాజేశ్వరి జిల్లా మన ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పోల్చుకుంటే కనకదుర్గ అమ్మవారి తదుపరి ఎక్కువ మంది భక్తులు ఒక రోజుకి 70,000 మంది పైన అమ్మవారిని దర్శించుకునే టెంపుల్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం. ఆ తదుపరి జొన్నవాడ అమ్మవారి కూడా భక్తులు ఎక్కువ మంది దర్శనానికి ఇచ్చేస్తారు. ఈ 2 దేవస్థానాల్లో కూడా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి గత సంవత్సరం ఇంత ముందొచ్చినటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని
వాటికి సంబంధించి పరిష్కారాలు కూడా ఏర్పాటు చేసుకొని జిల్లా మొత్తం అన్ని దేవాలయాల్లో కూడా నవరాత్రి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దేవి అమ్మవారి ఆలయాలన్నింటిలో కూడా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తయి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో క్యూ లైన్లు దగ్గర నుంచి భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా పూర్తి చేసినట్లుగా ఈవో చెప్తున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా వేడుకగా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.